హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. విద్యార్థినులందరికీ కూడా భారీ శుభవార్తనైతే నేను మీకు ఈ వీడియోలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థినులందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఈ యొక్క వీడియో దేనికోసం చేస్తున్నాను అంటే అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ అనేటటువంటి పథకంలో భాగంగా సంవత్సరానికి ప్రతి విద్యార్థి కూడా 30,000 రూపాయల స్కాలర్షిప్ని అయితే పొందేటటువంటి అవకాశం అయితే మనకు ఉంది. అయితే దీనికి అర్హులు ఎవరు, ప్రతి విద్యార్థి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా, వారికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అంతా కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. అజీం ప్రేమ్జీ గర్ల్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. బాలికలు కళాశాల విద్య కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతి ఏటా స్కాలర్షిప్లని అందజేస్తున్నది. ఇక్కడ ఈ యొక్క విద్యకి సంబంధించి ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వారికి ఈ యొక్క స్కాలర్షిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వారు ఉన్నత విద్యని అభ్యసించడానికి సంవత్సరానికి 30,000 రూపాయల డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్లో భాగంగా. అయితే ఈ యొక్క స్కాలర్షిప్ని ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా అనేటటువంటి దాన్ని చూసినట్టయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిచ్చారంటే, ప్రభుత్వ పాఠశాలలో మీరు గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థినులకైతే అవకాశం లేదు. ఆ విషయాన్ని అయితే మీరు గమనించాలి. సో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వారు మాత్రమే దీన్ని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 12వ తరగతి ప్రభుత్వ కళాశాలలో కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు డిప్లొమా ఆర్ డిగ్రీ ఆర్ ఇంకా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ ఇలాంటి దాంట్లో మీరు అడ్మిషన్ అయితే తీసుకొని ఉండాలి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే రౌండ్ 1 డేట్ చూసుకున్నట్టయితే 2025 సెప్టెంబర్ 10 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు, అంటే ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈ రోజుతోని కలుపుకుంటే 3 రోజుల సమయం అయితే ఉంది. ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రౌండ్ 1కి 2 రోజుల అవకాశం ఉంది కాబట్టి వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకి ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. రౌండ్ 2 చూసినట్టయితే 2026 జనవరి 10 నుంచి 2026 జనవరి 31 వరకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ రౌండ్ మిస్ అయినటువంటి వారు సెకండ్ రౌండ్లో అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీరు 10వ తరగతి కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానివ్వండి, వచ్చినటువంటి అప్లికేషన్లని దృష్టిలో ఉంచుకొని వారు ఇవ్వాల్సినటువంటి, ఇక్కడ మనకు 15,000 సంవత్సరానికి 15,000 అప్లికేషన్స్కి డబ్బులు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో అందులో మెరిట్ వైజ్ ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటి వారి నుండి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రతి ఏటా 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2 సార్లు 2 విడతలుగా, ఒకసారి 15,000 మరొకసారి 15,000 రూపాయలు అయితే వీరు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ పూర్తి వివరాలు మీరు కావాలి అనుకుంటే అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ అనేటటువంటి .org వెబ్సైట్లో గూగుల్లో ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడనే అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏంటి అంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దానితో పాటుగా మీరు ఇంటర్ కంప్లీట్ చేసినట్టయితే ఇంటర్ మెమో ఉండాలి. 10th కంప్లీట్ చేసినట్టయితే 10th మెమో కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్తో మీరు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.